కూటమి ప్రభుత్వం వాలంటీర్లు అలాగే సచివాలయ సిబ్బందికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే సచివాలయ సిబ్బందికి పెన్షన్లకు సంబంధించిన పంపిణీ కార్యక్రమాన్ని అప్పజెప్పింది. వాళ్ళు ప్రతి నెల 1వ తారీఖు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ని పంచుతూ ఉన్నారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఉద్యోగ కల్పనకు సంబంధించి వాలంటీర్ సిస్టమ్ అలాగే సచివాలయ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు గత ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటిని చేరువ చేయడంలో, అలాగే రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలుగా అక్కడ ప్రభుత్వానికి ఏవైతే ఇవ్వాలనుకున్నాయో వాటన్నిటిని కూడా ఇలా సచివాలయ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులతోనో లేదంటే డైరెక్ట్గా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులతో సంబంధం లేకుండా ఏదైనా ఏ పనినైనా సచివాలయం నుంచి జరిగే విధంగా ఒక మెమో జారీ చేసి అక్కడి నుంచి ఆ ఏర్పాటును అయితే గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు దానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు సర్కార్ ఒక కొత్త రూపకల్పన తీసుకురాబోతుంది. చంద్రబాబు నాయుడు సర్కార్ చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనాలోచిత వ్యక్తిత్వం వల్లే ఇప్పుడు సచివాలయ సిబ్బందిని ఎక్కడ ఏర్పాటు చేయాలి లేదంటే వాళ్ళని ఎక్కడ రీప్లేస్ చేయలేదనే దాని మీద కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి సచివాలయ సిబ్బందికి సంబంధించి వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటనేది ఒకసారి చూసుకుంటే, సిబ్బంది సర్దుబాటు, గ్రామ వార్డు సచివాలయాల ప్రక్షాళన. అనాలోచితంగా గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఇబ్బడి ముబ్బడిగా కార్యదర్శులను నియమించిన జగన్ ప్రభుత్వం వారికి సక్రమమైన జాబ్ చార్ట్ చూపించలేకపోయింది. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు పనులు లేక సచివాలయాల్లో గోళ్లు గిల్లుకుంటున్నారు. వారిలో ఎక్కువ మంది ఉన్నతంగా చదువుకున్న వారే. వారి సేవలను విస్తృతంగా వాడుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయంలో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే దిశగా టీడీపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 4-5కే పరిమితం చేసే ఛాన్స్, మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దేందుకు యత్నాలు. తొలుత ఇరిగేషన్ ఏఈలుగా 660 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీరాజ్లోనూ ఇలాగే సర్దుబాటు. గ్రామీణ తాగునీటి విభాగంలో కూడా వాళ్ళని సర్దుబాటే చేసే యోచనలో ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. అంటే అనాలోచితంగా ఎక్కువ మందిని తీసుకున్నారు. అనాలోచితంగా ఎక్కువ మందిని తీసుకొని వాళ్ళని అంటే ఒక ఆఫీసులో ఒక 4-5 ఉండాల్సి ఉంటే దానికి 10 మందిని 15 మందిని తీసుకొని అక్కడ వాళ్ళకి ఉద్యోగాలను కల్పించారని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి వర్క్ లేకపోవడంతో వాళ్ళు అక్కడ ఖాళీగా ఉన్నారని చెప్పేసి కూటమి సర్కార్ భావిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళని ఎక్కడ రీప్లేస్ చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉంది. దానికి అనుగుణంగా మొదటి విడతకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన ఏఈలుగా వాళ్ళని నియమించేందుకు కూడా చర్యలు చేపడుతుంది. దాదాపు 660 మందిని ఇంజనీరింగ్ అసిస్టెంట్లుగా ఎవరైతే ఉన్నారో సచివాలయానికి సంబంధించిన గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని ఏర్పాటు చేయను. దాంతోపాటు తాగునీటి విభాగంలో కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి తాగునీటి విభాగంలో కూడా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని సంరక్షించే విధంగా వాటన్నిటిని పర్యవేక్షించే విధంగా ఆ దాంట్లో కూడా సచివాలయ సిబ్బందిని రీప్లేస్ చేయాలని చెప్పేసి కూడా కూటమి సర్కార్ భావిస్తుంది. సో దానికి అనుగుణంగా అడుగులు వేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు వేటిని కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అమలు చేయట్లేదా? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సచివాలయ సిబ్బందికి సంబంధించో లేదంటే సచివాలయానికి సంబంధించో ఏది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళేసి డైరెక్ట్గా ఒక సర్టిఫికేటో లేదంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఏదన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీసులకో వేరే చోటకి వెళ్ళకుండా డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళేసి అక్కడే కార్యాచరణ అంతా పూర్తి చేసుకొని వాళ్ళకి వెంటనే మెమోని తీసుకునే విధంగా వాళ్ళు ప్రక్రియ చేపట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి కాకుండా డైరెక్ట్గా ఈ సిస్టమ్ని మార్చేసి ఎంతవరకు మాత్రమే సిబ్బంది ఉండాలంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు చేస్తుంది రెండు పనులను వాళ్ళకి అప్పచెప్పింది. ఒకటి పెన్షన్లకు సంబంధించినటువంటి విధానము, ప్రతిరోజు 1వ తారీఖు వెళ్ళి పెన్షన్లను ఇచ్చి రావాలి. ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి ఏవైతే మరుగుదొడ్లకు సంబంధించి ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం అది హెడ్ మాస్టర్లకే ఆ పరిస్థితిని ఆ పనిని అప్పచెప్పింది. వాళ్ళు ప్రతి గురువారం లేదంటే శనివారం అక్కడ ఉన్నటువంటి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఆ పనిని కూడా సచివాలయ సిబ్బందికి అప్పగించింది. సో ఈ 2 పనులు మాత్రమే చేస్తున్నారు. అయితే మిగతా సమయంలో వాళ్ళు ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి పని లేదని చెప్పేసి ఆలోచిస్తున్న నేపథ్యంలో వాళ్ళని వేరే శాఖలకు ఇవ్వాలని చెప్పేసి వేరే శాఖలకు మార్చాలని కూడా చూస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రక్రియను మొత్తాన్ని కూడా మారుస్తున్నారు. మరి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి వీళ్ళందరినీ మారుస్తూ వస్తే వాలంటీర్ల పరిస్థితి ఏమవుతుంది? వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసలు వాలంటీర్లను ఉంచుతారా లేదంటే వాలంటీర్లను తీసేస్తారా? ఇప్పటికే జన్మభూమి కమిటీలను మళ్ళీ తిరిగి తీసుకొస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో ఆ జన్మభూమి కమిటీల్లో ఎవరుంటారు? ఇప్పుడున్నటువంటి కూటమికి సంబంధించిన వ్యక్తులు లేదంటే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఉంటారా? వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా జన్మభూమి కమిటీల్లో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారా? ఇలా ఒక్కొక్కటిగా క్వశ్చన్ మార్క్గా ఉంది. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చినటువంటి ఈ 2 ప్రతిష్టాత్మకమైనటువంటి
ఈ వ్యవస్థలు ఉన్నాయో ఈ 2 వ్యవస్థలు ఇప్పుడు నిర్వీర్యం కాబోతున్నాయి, నీరు కార్చబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. మరి వీటిని ఎలా రీప్లేస్ చేస్తారు, వాళ్ళకి సంబంధించి జీతాలు ఎలా ఉంటాయి, గతంలో పెంచుతామని చెప్పారు, మరి ఇప్పుడు పెంచే అవకాశం ఉందా, అసలు ఆ వ్యవస్థనే తీసేసే పరిస్థితి వస్తుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.